అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన యాడికి మండలం కోన ఉప్పలపాడు సంఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆభం శుభం తెలియని 7 ఏళ్ల బాలుడిని హత్య చేసిన వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. కోన ఉప్పలపాడులో 7 ఏళ్ల బాలుడు హేమచంద్రను పాఠశాల నుంచి తిరిగి వస్తూ ఉండగా సొంత బావ సర్వేష్ కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చాడు. తన మామ డబ్బు ఇవ్వలేదన్న కారణంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సర్వేష్ను లలిత ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటికే జులాయిగా తిరుగుతున్న సర్వేష్ డబ్బు కావాలంటూ మామ వద్దకు వెళ్ళాడు. అతని వేధింపులు పడలేక లలిత కూడా పుట్టింటికి చేరిపోయింది. అయితే డబ్బు ఇవ్వకుండా అవమానించారన్న కారణంగా లలిత తమ్ముడు తనకు బావమరిది అయిన 7 ఏళ్ల హేమచంద్రను పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా సర్వేష్ ఈ పని చేసినట్టు గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనపై సీన్ రీక్రియేట్ చేసేందుకు వెళ్లగా అక్కడ వారిపై బీర్ బాటిల్తో తిరగబడ్డాడు. ఈ క్రమంలో సీఐతో పాటు కానిస్టేబుల్ గాయపడ్డాడు. దీంతో పోలీసులు సర్వేష్ పై 6 రౌండ్ల కాల్పులు జరిపారు. 2 కాళ్లలో బుల్లెట్స్ గాయాలతో కుప్పగూలాడు. ఈ ఘటనలో సీఐ బోయ రామసుబ్బయ్య స్వల్పంగా గాయపడ్డాడు. తాడిపత్రిలో చికిత్సల అనంతరం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి నిందితుడిని తరలించారు. జిల్లా ఎస్పీ జగదీష్ గాయపడిన సీఐ కానిస్టేబుల్ ను పరామర్శించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలోనే ఇది జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈరోజు అరౌండ్ 5 AM యాడికి మండల పరిధిలోని మర్డర్ కేసు విషయంలో యాడికి సిఐ గారు సిబ్బంది అందరం కూడా మర్డర్ జరిగిన విషయం సంబంధించి రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాదాపు 5 గంటల ప్రాంతంలో ముద్దాయి సర్వేష్ రీసెంట్గా చంపిన బాబు చంపిన ప్లేస్లో ఏ విధంగా చంపినాను అని చెప్పే క్రమంలో అక్కడే ఉన్న ఒక బీరు బాటిల్ తీసుకొని మా సిబ్బంది వెంకటేష్పై అటాక్ చేయడం జరిగింది. వెంటనే నేను గాల్లోకి ఫైర్ చేసి ఈ విధంగా లొంగిపోమని చెప్పడం జరిగింది. సర్వేష్ అందరితో ఆగకుండా మా పైన కూడా ఆ బీరు బాటిల్తో అటాక్ చేయడం జరిగింది. తిరిగి మేము ఫైర్ చేయడం జరిగింది. అటాక్ చేయడం వలన మేము పలుమార్లు అతని యొక్క కాళ్ళకు ఫైర్ చేయడం జరిగింది. తర్వాత అందరం కూడా అతన్ని చుట్టుముట్టి పట్టుకొని రావడం జరిగింది. అందరికీ నమస్తే అండి. సో మీకు అందరికీ తెలిసినట్టు యాడికి మండలం కోన ఉప్పలపాడు విలేజ్లో 2 days ముందు ఈ సర్వేష్ అనే అతను ఒక అబ్బాయిని కిడ్నాప్ చేసి బేసికలీ ఒక అన్నోన్ పర్సన్ కిడ్నాప్ చేసుకొని వెళ్ళారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అరౌండ్ 5 o'clock in the evening. సో అప్పుడు మన వాళ్ళు సీన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా గ్యాదర్ చేసిన తర్వాత ఒక వ్యక్తి మాస్క్ వేసుకొని వచ్చి అబ్బాయిని తీసుకెళ్ళినట్టు మాకు తెలిసింది. ఫర్దర్గా మనము ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఆ అబ్బాయి వేరే ఇంకెవరు కాదు, ఈ విక్టిమ్ డిసీజ్డ్ అబ్బాయి ఎవరు ఉన్నారు హేమచంద్ర, వాళ్ళ సొంత బావ, వాళ్ళ సొంత అక్క భర్త అని మాకు తెలిసింది. సో తర్వాత అతన్ని మనము అరెస్ట్ చేసి అతని ద్వారా మనము ఏమేమి జరిగిందని కనుక్కొని ఆ బాడీ రికవర్ చేసి నిన్న బాడీని మనం పోస్ట్ మార్టం అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది.
ఈ ప్రాసెస్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మనము సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అతన్ని తీసుకెళ్ళినప్పుడు రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మనము ఎక్కడ అతను పికప్ చేసుకున్నాడు ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఆ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడ బాడీ మాకు దొరికింది రాళ్ల మధ్యన, ఆ సీన్కి వెళ్ళే సమయంలో దారి పక్కన ఉన్నటువంటి ఒక బియర్ బాటిల్ తీసుకొని అతను వెనక్కి అతన్ని పట్టుకొని తీసుకెళ్తున్నటువంటి కానిస్టేబుల్ మీద దాడి చేయడం జరిగింది. అప్పుడు ఇన్స్పెక్టర్ ఆయనకి వార్న్ చేసి గాల్లో ఫైర్ చేశారు. సో అప్పుడు కూడా అతను వెనకాడకుండా మళ్ళీ ఇన్స్పెక్టర్ మీద కూడా దాడి చేయడం జరిగింది. అప్పుడు అతని కాళ్ళ మీద ఫూట్స్ మీద అతను ఫైర్ చేయడం జరిగింది. బట్ స్టిల్ ఆయన వెనక తగ్గకుండా మళ్ళీ ఆ దాడి కంటిన్యూ చేసేసరికి మళ్ళీ అతని మోకాళ్ళ మీద మన వాళ్ళు ఫైర్ చేయడం జరిగింది. ఈ ఓవరాల్ కిడ్నాప్ అండ్ మర్డర్ కేసులో అతను 1:30-1:40 టైంకి ఈ అబ్బాయిని అతనికి తెలిసి పరిచయం ఉండి మాస్క్ కట్టుకున్నప్పటికీ కూడా సొంత బావ అని ఆ అబ్బాయి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ కుర్రాడు కూడా బావా అని చెప్పి అతనితో పాటు హ్యాపీగానే బండి ఎక్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈ సర్వేష్ అబ్బాయిని ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి రాళ్ల మధ్యన ఆ ఏరియాకి తీసుకెళ్ళి సర్వేష్ దగ్గర ఉన్నటువంటి మల్తాడు తీసుకొని అతన్ని స్ట్రాంగ్యులేట్ చేసి అతన్ని మర్డర్ చేయడం జరిగింది. తర్వాత ఆ రాళ్ల మధ్యన అతను పడేసి అక్కడ ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా అతని మీద వేసి దాన్ని క్లోజ్ చేసి అతను అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నిట్టూరు ఇంటికి వెళ్ళి అక్కడ బట్టలు మార్చుకొని వాళ్ళ వైఫ్ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్తో పాటు వాళ్ళ అత్తమామలతో పాటు కలిసి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా అతను రావడం జరుగుతుంది. సో ఇవి ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ. పోలీసుల మీద దాడి ఎన్ని గంటలకు చేసింది? అరౌండ్ మార్నింగ్ 5 o'clock అలాగా పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరారు. సో ఆ రీకన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాసెస్లో జరిగింది. ఎగ్జాక్ట్ టైం అది మనం కనుక్కొని చెప్తాం. థ్యాంక్ యూ.